ది 50 మంది సెలబ్రిటీస్తో బిగ్ బాస్నే తలదన్నే రేంజ్లో, ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ అనే కాదు, ఇండియాలో ఏ రియాలిటీ షో అయినా సరే తీసుకున్నా సరే ప్రతిదాన్ని తలదన్నే రేంజ్లో 50 రోజుల్లో జరగబోతున్న ఒక సరికొత్త రియాలిటీ షో. ఇది మేకర్స్ చెప్తున్న మాట. ఆల్రెడీ ప్రోమోస్ రిలీజ్ అయినాయి, షూటింగ్ అన్న స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రోమోస్ కానీ వస్తున్న లీక్స్ కానీ, లీక్స్ అంటే మామూలు లీక్స్ కాదు రాజా, మన తెలుగు బిగ్ బాస్ లీక్స్ సరిపో, ఆ రేంజ్లో లీక్స్ ఇస్తున్నారు నార్త్ పేజెస్. ఆ లీక్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే షో మామూలుగా లేదు. ఎలిమినేషన్లు, కొట్టుకోటాలు, అబ్బో నెక్స్ట్ లెవెల్ ఉంది. అయితే లాస్ట్ వీడియోలో మనం 50 మంది సెలబ్రిటీస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫొటోస్తో సహా నీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఒక 25 మినిట్స్ వీడియో, ఫొటోస్ వేసి చేతులు నొప్పులు వచ్చినాయి. 8 చేయలేక 50 మంది ఫోటోలు వేసి వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దీనికన్నా ముందు వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఆ 50 మంది సెలబ్రిటీస్ ఇక్కడ మనం రిపీట్ చేయం. మరి ఈ వీడియోలో ఏంటి అంటే, సో ఆ ప్రోమోస్ కానీ ఆ లీక్స్ కానీ అవన్నీ డీకోడ్ చేసుకుంటే అవన్నీ చూస్తున్నప్పుడు ఈ షో ఫార్మాట్ ఏంటి, అసలు ఈ షో నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది బిగ్ బాస్ కన్నా ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కొంతమంది కెప్టెన్స్ అయ్యారు, 50 మందిలో కెప్టెన్స్. ఎవరా కెప్టెన్స్? ఆల్రెడీ కొంతమంది ఎలిమినేట్ అయ్యారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ప్రైజ్ మనీ ఏంటి, ఎవరికి రాబోతుంది ప్రైజ్ మనీ, ఆడియన్స్కి ప్రైజ్ మనీ ఇస్తారంట, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే మనం వారంకి ఒక వీడియో చేస్తున్నాం, ఖచ్చితంగా రీచ్ అన్నది ఉండదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి, కొట్టండి కొట్టండి కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఇంతకుముందు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని కానీ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, రేపటి నుంచి ఈ షో స్టార్ట్ అవబోతుంది. February 1 నుంచి నైట్ 9 o'clock హాట్స్టార్లో వస్తుంది, 10:30 అనుకుంటే కలర్స్లో వస్తుంది. మనందరికీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మన తెలుగు బిగ్ బాస్ చూసాం కాబట్టి తీసుకొని ఉంటారు చాలామంది. సో నైట్ 9కే మనం చూడొచ్చు. దీని మీద డైలీ ఎపిసోడ్ రివ్యూస్ ఉంటాయి రేపటి నుంచి. సో షో అయిపోగానే ఒక 1 hour 1.5 hourలో రివ్యూస్ అప్లోడ్ అవుతాయి. సో డైలీ ఒక రివ్యూనే ఉంటుంది, ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఇంపార్టెంట్ అయినా, లేదంటే వ్యూవర్షిప్ కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక వీడియో ఏదైనా ప్లాన్ చేస్తాను. అదర్వైజ్ 1 వీడియో మాత్రం ఖచ్చితంగా రివ్యూకి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా తెలిసిద్ది ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేస్తే వస్తుంది. సో డైలీ ఉంటాయి కాబట్టి. సో చూద్దాం, గోయింగ్ ఫార్వర్డ్ షో బాగుండి వ్యూవర్షిప్ బాగుంటే మనం కంటిన్యూ చేద్దాం. అదర్వైజ్ చూద్దామండి ఏం జరిగింది ఏంటని. అలాగే షో చూస్తా కాబట్టి మ్యాక్సిమం రివ్యూస్ చేస్తా. సరే, ఇంక అయిపోయింది సొల్లు. షో ఏంటి, షో ఫార్మాట్ ఏంటి అంటే, షో బిగ్ బాస్లో కాదు. బిగ్ బాస్లో ఉన్నట్టు డ్రామా ఉండదు, బిగ్ బాస్లో ఉన్నట్టు యాక్టింగ్ ఉండదు. యాక్టింగ్ ఎందుకు అన్నానంటే, బిగ్ బాస్ని ఆడియన్స్ జడ్జ్ చేసే షో. అంటే మనం ఓట్స్ చేస్తాం కాబట్టి మనం వాళ్ళని జడ్జ్ చేస్తాం. వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, 100 పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఇందులో ఆడియన్స్ ఓటింగ్ అన్నది లేదు. సో యాక్టింగ్ చేయడానికి కానీ, కావాలని డ్రామా చేయడానికి కానీ, ఫుటేజ్ కోసం ట్రై చేయడానికి కానీ ఏదీ లేదు. ఎందుకంటే ఎలిమినేషన్ అన్నది ప్యూర్లీ టాస్క్ బేసిస్లోనే ఉంటుంది, మేకర్స్ చేతిలోనో లేదంటే ఆడియన్స్ చేతిలోనో ఉండదు. సో సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు కంటెస్టెంట్, వాళ్ళు ఎలిమినేట్ చేసే హక్కు కనుక మన కంటెస్టెంట్స్కి ఇస్తే మన వాళ్ళందరూ వద్దులేండి సార్, ఓ ఛాన్స్ ఇద్దాం ప్లీజ్ సార్, ఉంచుదాం సార్, చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, అలా ఉంటుంది. అమ్మ ఇవి వెళ్ళిపోతుంది, మరి ఇక్కడ ఉండాలంటే మీరు జుట్టు కట్ చేసుకోవాలన్నా, లేదంటే కాఫీ వదిలేయాలన్నా, లేదంటే కెప్టెన్సీ వదిలేయాలన్నా మన వాళ్ళు ఇచ్చేస్తారు. అభిమానం అనుకోండి, ఆడియన్స్ కోసం అనుకోండి. కానీ ఇక్కడ అలా కాదు, అలా ఏం చేయాల్సిన నెసిటీ లేదు. సో ఆడియన్స్ ఓటింగ్ అనేది లేదు కాబట్టి ఆ గోలే లేదు. సో మనసులో ఏదుంటే అది చెప్పుకోవచ్చు. మనం ఆడే ఆటని బట్టే ఉంటుంది. ఎవరు మనల్ని పర్సనాలిటీ రిలేటెడ్ షో కాదు కాబట్టి ఎవరిని మనల్ని జడ్జ్ చేయరు. అలాగే ఫుడ్ దగ్గర గొడవలు, రేషన్ దగ్గర గొడవలు, 50 మంది లోపల ఉన్నారంటే ఎంత గొడవలు అవ్వాలి అవో. ఎందుకంటే ఫుడ్, కిచెన్ ఇలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. లేకటం, గేమ్ ఆడుకోవడం, పడుకోవడం, తినడం, పడుకోవడం అలాగే ఉంటుంది. గేమ్ అంటే, టాస్క్లు అంటే ఫిజికల్ టాస్క్లనే కాదు, టాస్క్లు ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా ఉంటాయి, మైండ్ గేమ్స్ ఉంటాయి. హౌస్ లోపల రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్స్తో మనం ఎలాంటి బాండ్స్ మెయింటైన్ చేస్తాం, ఏదైనా యాక్టింగ్ చేస్తే అక్కడ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తున్నాం. సో టాస్క్లు జరుగుతాయి, అవి ఎలాగైనా జరుగుతాయి. సో కెప్టెన్స్ ఎన్ని అయ్యారు, ఫస్ట్ కెప్టెన్స్ ఎవరయ్యారు ఎన్ని చెప్తాను. సో మొత్తం 50 మంది కాబట్టి ఒక 10 టీములు చేశారు. ఆ 50 మందిని ప్రజెంట్ అయితే మాత్రం 10 టీములకి 10 కెప్టెన్లు పెట్టారు. వాళ్ళలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నట్టున్నారు. సో 10 మంది కెప్టెన్స్ అయ్యారు. ఆ 10 మంది ఎవర్రా అంటే, శృతిక అర్జున్, ఈ అమ్మాయి బిగ్ బాస్ రిలేటెడ్ అమ్మాయి. లాస్ట్ టైం కూడా నేను ఆ 50 మెంబర్స్ వీడియోస్ చెప్తున్నప్పుడు బిగ్ బాస్ సీజన్స్ అటు ఇటుగా చెప్పేశా. అంటే 19 సీజన్లు అయినాయి కదా, ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ అమ్మాయి సీజన్ 17 అనుకుంటా నాకు తెలిసి, కరెక్ట్ మీ ఫ్యాన్. కరణ్ పటేల్,
ఏహ మొహబత్తెన్ హీరో అంటాడు కదా, సీరియల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఖతరోం కే ఖిలాడి ఇలాంటివి ఇది కూడా చేశాడు. బిగ్ బాస్ తప్పితే చాలా చేశాడు ఈయన. ఊర్వశి ధోలకియా సీజన్ 6 ఆ టైంలో ఆవిడ సీజన్ కూడా గెలిచింది, బిగ్ బాస్ విన్నర్. రజత్ దలాల్ సీజన్ 19 కాదు, సీజన్ 18 అనుకుంటా రజత్ దలాల్. ఫైజు టిక్ టాకర్, చాలా మందికి తెలిసి ఉంటుంది, వీళ్ళు 007 టీమ్ అని ఒక టీం ఉంటుంది కదా టిక్ టాకర్, ఖతరోం కే ఖిలాడి ఏదో ఈ మధ్య ఏదో షో కూడా చేశాడు ఆయన, బిగ్ బాస్ అయితే మాత్రం చేయలే. నెక్స్ట్ కృష్ణ ష్రాఫ్, లాస్ట్ టైం నేను ఈవిడ ఏ రియాలిటీ షో చేయలేదని చెప్పాను కానీ ఖతరోం కే ఖిలాడి చేసింది. టైగర్ ష్రాఫ్ వాళ్ళ సిస్టర్. మోనాలిసా బిగ్ బాస్ సీజన్ 10 భోజ్పూరి యాక్టర్, మన జగడన్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా 36 ఆ సాంగ్లో యాక్ట్ చేసిన అమ్మాయి. నిక్కీ తంబోలి, చాలా మంది తెలుసు, నాకు తెలిసి రియాలిటీ షోలు చూసే వాళ్ళకి. మరాఠీ బిగ్ బాస్ చేసింది, దానికి ముందు హిందీ బిగ్ బాస్ చేసింది, హిందీ బిగ్ బాస్ సీజన్ 13 14 చేసింది. దానికి ముందు తెలుగులో సినిమా చేసింది చీకటి గదిలో చెత్త కొట్టుడు అని చెప్పి. నెక్స్ట్ ప్రిన్స్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నరు, ఈ రోడీసీ అన్ని చూసే వాళ్ళ దాంట్లో మెంటర్, చాలా రియాలిటీ షోస్ గెలిచాడు తిను. నెక్స్ట్ రచిత్ రోజా, వీళ్ళు 10 మంది కెప్టెన్స్. ఈ 10 మందిలో నాకు తెలియని పర్సన్ ఎవరు ఉన్నారంటే రచిత్ రోజా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, బట్ నాకైతే తెలియదు నిజంగా టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే. సో ఈ 10 మంది కెప్టెన్స్ అయ్యారు. ఈ 10 మంది కాకుండా ప్రతి టీంలో 4 సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ టీంలోకి 4 పెట్టుకోవాలి. సో వెళ్ళే వాళ్ళు ఏ టీం స్ట్రాంగ్గా ఉందో చూసుకొని, ఇది మైండ్కి ఎక్కడి నుంచి అంతా తెలివిగా ఆలోచించాలి. ఏ టీంకి మనం వెళ్ళాలి, ఏ టీంలో వెళ్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే టీం ఓడిపోతే ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కెప్టెన్కి ఒక్కోసారి అంటే అన్నీ ఆలోచించుకోవాలి, ఫార్మేట్ తెలియదు కాబట్టి అన్నీ ఆలోచించుకోవాలి. ఓడిపోయిన టీం కెప్టెన్కి ఒకసారి ఛాన్స్ వచ్చి మీ టీం నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేసేసుకోండి మీరే అని చెప్పి. సో అప్పుడు ఆ టీం కెప్టెన్కి లీస్ట్ చాయిస్ మనమే అవుతామా లేదా, అలా ప్రతి పారామీటర్ ఆలోచించుకోవాలి. అలాగే మన టీం గేమ్ జరిగినప్పుడు టీంకి వెళ్ళాలంటే టీం స్ట్రాంగ్గా ఉండాలి. సో స్ట్రాంగ్ టీంలో వెళ్ళి మనం ఉండాలి, ఇలా ఆలోచించుకోవాలి. సో మొత్తానికి ప్రతి ఒక్కరు ఒక 4 సెలెక్ట్ చేసుకున్నారు. అంటే టీంలో 5 ఉంటారు, 10 టీమ్స్, 10 ఫైవ్స్ 50. ఈ 10 టీమ్స్ మధ్యలో టాస్కులు జరుగుతాయి. మన బిగ్ బాస్ లాగా చిన్న టాస్కులు కాదు, కొంచెం పెద్ద టాస్కులు. అంటే కొన్ని మామూలుగా జోక్గా జరిగే, అంటే చైర్స్ ఉంటాయి కదా, మ్యూజికల్ చైర్స్, అలాంటిది కూడా జరగచ్చు. అంటే ఫ్రెంచ్లో ఉంది ఇలాంటి షో, సిమిలర్ షో, దాని పేరు మర్చిపోయాను ఇప్పుడు, నేను లాస్ట్ వీడియోలో చూశాను నేను అందులో. బట్ చాలా సీరియస్ నేచర్లో జరుగుతుంది అది. సో ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చిన్న టాస్క్ పెద్ద టాస్క్ అనేది కాదు, కానీ టాస్క్ సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ లాగా ఇక్కడ టాస్క్ ఓడిపోతే ఎఫర్ట్స్ మ్యాటరు, అది మ్యాటరు, ఎంత పెట్టాము అది అసలు సంబంధం ఉండదు. ఓడిపోయామా జంప్ జలాని అయిపోద్ది, అమ్మాయి ఓడిపోతే ఏముంది ఎఫర్ట్స్ పెట్టాం కదా ఆడియన్స్ చూసుకుంటారు అనుకోవడానికి లేదు. కంప్లీట్లీ టాస్క్ బేస్డ్ కాబట్టి గెలిచే తీరాలి. ఓడావా చచ్చావే, సింపుల్. సో టాస్కులు, ఈ ప్రోమోస్ ఇవన్నీ చూస్తుంటే కొంచెం టాస్కులు గట్టిగానే జరుగుతున్నాయి. టీమ్స్ మధ్యలో టాస్క్ ఉంటాయి, 2 టీంల మధ్యలో అవ్వచ్చు, 4 టీంల మధ్యలో అవ్వచ్చు, 5 టీంల మధ్యలో అవ్వచ్చు. ఎవరైతే టీం గెలుస్తారో ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్రోమో లేదంటే లీక్స్ ప్రకారం ఏంటంటే టీంలో గెలిచిన వాళ్ళకి ఆ కెప్టెన్కి ఒక పవర్ వస్తుంది. ఓడిపోయిన టీం నుంచి ఒకరిని డైరెక్ట్గా పంపించేసే పవర్. అలాగా ఒక 2 ఎలిమినేట్ అయిపోయారు. చెప్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అన్నది లాస్ట్లో మీకు అది చెప్పి, మీరు అక్కడ స్కిప్ చేయాలనుకుంటే అది స్కిప్ చేయండి అని చెప్పి మరీ చెప్తాను, ఒకవేళ మీకు అది వద్దనుకుంటే. సో ఆ టీంకి పవర్ వస్తుంది, ఆ టీం కెప్టెన్ ఎలిమినేట్ చేస్తారు. ఇదే ఫార్మాట్ నెక్స్ట్ ఉంటుంది అని అనడానికి లేదు. ఇక్కడ రూల్ ఏంటంటే ఏ రూలు లేకపోవటమే రూలు. సో బిగ్ బాస్ లాగే ఇక్కడ కూడా ఒక వాయిస్ ఉంటుంది, కాకపోతే బిగ్ బాస్లో కాకుండా ఇక్కడ ఫేస్ కూడా ఉంటుంది. ఆ ఫేస్ కాకపోతే లైన్ మాస్క్ ఉంటుంది. సో గేమ్ ఆడిపించేది లైనే మాట్లాడతాడా, వెనక నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా అది మనకు తెలీదు, కానీ లైన్ కనిపిస్తాడు. ఆ లైన్ మాస్క్ పెట్టుకొని, ఆ స్క్విడ్ గేమ్స్ లాగా ఆ మాస్క్ పెట్టుకొని ఒక మంత్రదండం పట్టుకొని షో ఆఫ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ ఉంటాడు. సో తనే మాట్లాడుతుంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం, మన వెనక నుంచి వస్తుందో మన తనే మాట్లాడేది తెలియదు, కానీ వాయిస్ వస్తూ ఉంటుంది. సో బిగ్ బాస్లో వాయిస్ వస్తూ ఉంటుంది, ఇక్కడ ఒక పర్సన్ కూడా కనిపిస్తాడు. అలాగే ఆ షో జరిగేటప్పుడు కూడా కొంతమంది పర్సన్స్ మాస్క్లు వేసుకొని ఆ స్క్విడ్ గేమ్స్ లాగే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అక్కడే ఉండి చుట్టూ ఉండి ఆ గేమ్ చూసుకోవటం, వాళ్ళు కొట్టుకుని తిట్టుకుని ఇన్వాల్వ్ అవ్వరు. సో నెక్స్ట్ ఆ ప్రోమోస్ అదే రూల్ అనేది ఏమీ లేదు, సేమ్ రూల్ ఉండదు. సో నెక్స్ట్ టైం గెలిచిన టీంకి కాకుండా ఓడిపోయిన టీం నుంచి ఆ కెప్టెన్కే వచ్చు మీలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోండి అని, టీం మొత్తాన్ని ఎలిమినేట్ చేసేసి తర్వాత రాబోయే రోజుల్లో. సో ఇలా ఏదైనా జరగచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం ప్రోమోస్ చూపించిన దాని ప్రకారం కొంచెం ఫిజికల్ గేమ్స్, మైండ్ గేమ్ ఏంటంటే మన ఏ టీంలోకి వెళ్ళటం అలాంటివి. తర్వాత ఏదైనా మైండ్ గేమ్లు జరిగితే మనకు తెలియాలి, చూద్దాం. అలాగే మైండ్ గేమ్స్ ఇంకోటి ఏంటంటే 2 టీంలు జరుగుతున్నప్పుడు ఓడిపోతున్న ఒక టీం ఉంటారు కదా, ఇప్పుడు నేను టీంలో ఉన్నాను, పక్క టీంకి వెళ్ళి ఒకవేళ నేను ఓడిపోతే కానీ నన్ను తీయొద్దు అని చెప్పి వాళ్ళతో బాండింగ్ పెంచుకోవటం, వాళ్ళతో డీల్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన సర్వైవల్ అనేది పెరిగిద్ది. అలా సంథింగ్ లైక్ దట్. అలా ఏదైనా బాండింగ్స్ చేసుకొని మైండ్ గేమ్స్ లాంటివి ఆడుకుంటూ ఉంటే ఇదేనే కాదు, లిటరల్గా గేమ్ కూడా మైండ్ గేమ్ రావచ్చు. ఇది ఫార్మాట్. సో ఇలా గేమ్ జరుగుతూ ఉంటుంది, రోజు టాస్కులు జరుగుతూ ఉంటాయి, రోజు మనుషులు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పటికి జనవరి 25, 26 షూటింగ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ లాగా ఈరోజు షూట్ అయితే రేపు టెలికాస్ట్ చేయడం అలా ఉండదు. సో ఇది ముందే షూట్ చేస్తున్నారు, రియాలిటీ షోనే, కానీ బిగ్ బాస్లా కాదు, అది డిఫరెన్స్.
సో షూట్ చేస్తారు, నాకు తెలిసి 30 రోజులు షూట్ చేస్తారేమో 50 ఎపిసోడ్కి, లేదంటే 50 రోజులు షూట్ చేస్తారు 50 ఎపిసోడ్కి, అది నాకు తెలియదు కానీ బట్ ముందే షూటింగ్ అన్న స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4-5 రోజులు అయింది కాబట్టి 4-5 ఎలిమినేషన్స్ కూడా అయినాయి. అలాగే కిచెన్ ఇవన్నీ ఉండవు, ఇంకా కిచెన్ వండుకోవటాలు ఆ డ్రామా అయితే ఉండదు. మైక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, థ్రెడ్ వేసుకొని మైక్ యాక్చువల్లీ నేను వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయి అబ్బా, ఇలా తాడులా కట్టుకొని మైక్ పెట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్ అది. సో నాకు తెలిసి బిగ్ బాస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా ట్రెడిషనల్గా ఏదో బ్యాగ్లు వేసుకున్నట్టు కాకుండా జస్ట్ నెక్లెస్ టైప్ ఉంటుంది, మన చైన్ టైప్ ఉంటుంది. సో చైన్ టైప్ ఇక్కడ మధ్యలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎందులో వేసుకొని చూపిస్తాను మీకు. నాది దీనికి కూడా ఇస్తారన్నమాట యాక్చువల్గా. సో అంటే ఇదేది కాదు, వాళ్ళు అది కొంచెం ఇంకా క్వాలిటీగా, ఇంకొంచెం దృఢంగా బలంగా, అది వేరే రకం అనమాట. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్లీ, ఇది కొంచెం తక్కువ కాస్ట్లీ. తక్కువ అంటే తక్కువేం కాదు, ఇది కూడా ఎంత 13,000 20,000 గుర్తులేదు కానీ ఎందుకులేదు. సరే, సో ఇలా ఇది కాన్సెప్ట్. ఇలా ఆడుతూ ఉంటారు, జనాలు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఫాస్ట్ పేస్డ్లో ఉంటుంది. ఎందుకు అంటే ఎలిమినేషన్స్ అనేవి చాలా క్విక్గా ఉంటాయి. అంటే ఎవ్రీ ఎపిసోడ్లో మీరు ఏదో ఒక ఎలిమినేషన్ చూస్తారు. అది మన చేతుల్లో లేకపోవడం, దాన్ని మనం ప్రిడిక్ట్ చేసే ఇది సీన్ లేకపోవడం, అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు నామినేట్ పలానా వాళ్ళు నామినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళలోంచి ఎలిమినేట్ అవుతారు అనుకోవడానికి లేదు. సో టాస్క్లు రెండు టీములు ఏ టీముల మధ్య జరుగుతాయి అన్నది కూడా ప్రెజెంట్ అయితే తెలియదు. అది షో స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి. ప్రోమోలో చూపిస్తుంటే కరణ్ పటేల్ టీంకును ఇంకొక టీంకి జరుగుతుంది. ఒకళ్ళేమో బ్లూ బ్యాండ్ వేసుకున్నారు టీం మొత్తం, ఒక టీమేమో రెడ్ బ్యాండ్ వేసుకున్నారు. ప్రోమోలో చూసుకుంటే రజత్ దళాలు దిగ్విజయన్ అనుకుంటా కొట్టాడు కూడా, అది ప్రోమోలో కనిపించింది, నీట్గా టాప్ అని కొట్టాడు. మరి అది కొట్టుకోవటం ఎలా చేశారా, దానికైనా వార్నింగ్ ఇచ్చారా, దిగ్విజయ్ ఒప్పుకున్నాడా, అన్ని బిగ్ బాస్ లాంటి రూల్స్ ఉన్నాయా, ఆబ్వియస్లీ రూల్స్ ఉంటాయి, కొట్టుకోవడం ఇవన్నీ నాట్ అలౌడ్ కాబట్టి ఉన్నాయా లేదా ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే ఆ రజత్ దళాలను ఫస్ట్ బయటికి పంపించేశారని మళ్ళీ తెచ్చారని, దానికి హెల్త్ ఇష్యూ వల్ల వచ్చింది. మేబీ కొట్టుకోవటం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల ఏదో అయ్యి ఉంటుంది. సో అది మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది. నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్లోనే సెకండ్ ఎపిసోడ్లోనే జరగబోతుంది. సో అది సంగతి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే రేపు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో రేపు రాత్రి 9 గంటల నుంచి ఈ షో అన్నది స్టార్ట్ అవుతుంది. హాట్స్టార్లో వస్తుంది లైవ్. మనకి ఎలా బిగ్ బాస్ అలా స్ట్రీమ్ అవుతుందో సేమ్ అలాగే స్ట్రీమ్ అవుతుంది. దాని తర్వాత కలర్స్లో కూడా 10K అలా వస్తుంది. సబ్స్క్రిప్షన్ ఆబ్వియస్లీ కావాలి, అందుకని వాళ్ళు సబ్స్క్రిప్షన్ రేట్స్ కూడా పెంచారు. షో ప్రైజ్ మనీ ఎంత అంటే 50 lakhs ప్రైజ్ మనీ. గెలిచిన కంటెస్టెంట్కి ఈ ప్రైజ్ మనీ ఎవరికి ఇస్తారు అంటే ఫ్యాన్స్కి ఇస్తారంట. ఒక ఫ్యాన్కి. నేను అనుకున్నాను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి ఆ కమ్యూనిటీ మొత్తానికి ఇస్తారేమో అనుకున్నా. అదే అనుకున్నా, ఇండియా మొత్తం కమ్యూనిటీ అంటే పెద్దోరు కదా, ఇన్ని లక్షల మంది ఒకే పర్సన్కి సపోర్ట్ చేసి గెలిస్తే తలా 500-100 రూపాయలు కూడా రాదని. సో నాకు తెలిసి ఆ ఫ్యాన్ జోన్లోనే ఎందులోనే ఎక్కడో క్వశ్చన్ ఉంటుంది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మనందరం ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. మధ్యలో అది మార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుందేమో, ఓవర్ ద టైం ఏదైనా 2-3 ఛాన్స్లు ఇస్తారేమో మార్చుకోవడానికి. సో ఒకరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అందరిలోంచి ఎవరినో లక్కీ డ్రా తీసి ఏదో ఒకటి చేసి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. అదేంటి మరి ప్రైజ్ మనీ మనకి ఇచ్చేస్తే కంటెస్టెంట్స్కి ఏమి ఉండదా భయ్యా అంటే అలా ఏమి ఉండదు. వాళ్ళకి రెమ్యునరేషన్ ఉంటుంది, వాళ్ళకి డైలీ రెమ్యునరేషను, ఎపిసోడ్ రెమ్యునరేషను, వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. బడ్జెట్ చాలా పెద్దది. అలాగే చిన్న జత కావాలి కదా, 50 మంది చాలా పెద్దోళ్ళు, పెద్ద నేమ్స్ ఉన్నాయి. సో 50 మంది అంటే ఇంకా బడ్జెట్ చూడండి. ఏదైనా ఇలాంటి షో నేషనల్ వైడ్ హిందీ దాంట్లో వర్కౌట్ అవుతుంది కానీ మన రీజనల్ దాంట్లో వర్కౌట్ అవ్వదు. అంత బడ్జెట్ పెట్టలేదు, అంత వ్యూవర్షిప్ ఉండదు కదా, దీనికి ఉన్నంత వ్యూవర్షిప్ ఉండదు. మనం తెలుగు వాళ్ళు చూస్తారు, తమిళ వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు, హిందీ వాళ్ళు చాలా రాష్ట్రాలు కాబట్టి అందరూ చూస్తారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకు అడ్వాంటేజ్ లేదు. సో ఇది షో ఫార్మాట్. బిగ్ బాస్ కన్నా ఎలా డిఫరెంట్గా ఉంటుంది, మనం చేసేదానికి ఏముండదు, జస్ట్ చూడటం, ఎంజాయ్ చేయటం, దాని గురించి ఆ టాస్క్ గురించి మాట్లాడుకోవటం, అది చేయటం తప్పితే మనం జడ్జి చేసేసి వాళ్ళ పర్సనాలిటీ జడ్జ్ చేసేది ఉండదు. షో లోపల చేసింది కొట్టుకోవటాలు ఇలాంటిది ఏదైనా జడ్జ్ చేయొచ్చు కానీ పర్సనాలిటీని జడ్జ్ చేసి అలా చేయడానికి ఏముండదు. అదొకటి. రివ్యూస్ డైలీ ఉంటాయి చెప్పేది. కొంచెం డిఫికల్ట్ ఏమో, 50 మంది కొట్టుకొని అరుచుకొని గోల్ చేసుకుంటా ఉంటే ఎవడ పేరు చూడాలి ఏం జరిగింది. నాకు తెలిసి 2-3 టీముల మధ్యలో టాస్ జరిగితే మిగతా అందరూ సైలెంట్గా ఉండటమేనేమో, చుట్టూ ఉండటమో ఏదో జరిగింది ఇది. సో అప్పుడే కదా, అదర్వైజ్ కన్ఫ్యూజ్ కానీ చూసేవాళ్ళు కూడా జరగదు. రివ్యూ చెప్పడం కాదు, చూడటానికి కన్ఫ్యూజన్ ఉంటే అవ్వదు ఇంకా. సో అది ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు నేను ఎవరు ఎలిమినేట్ అయిపోయారు షోలో ఇప్పటివరకు అని చెప్తున్నా. ఆ నార్త్ పేజెస్ ఇవన్నీ మీరు ఫాలో అయితే మీకు అందరికి వస్తుంటుంది. ఎప్పటి నుంచో వస్తున్న లీక్స్ ఇది. ఏం చెప్పుకుంటాం, అసలు షో మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తున్నట్టు ఉంది, మరీ దారుణంగా ఉన్నాయి. మరే బెస్ట్ ఈరోజు ఎలిమినేషన్ ఈరోజు వచ్చింది, ఇక షో 5 రోజులు టెలికాస్ట్ ఉందనంగా ఇంక వస్తానే ఉన్నాయి. అంటే 5 రోజుల తర్వాత జరగబోయేది కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ రోజు ఇప్పుడు మనం సాటర్డే ఎలిమినేషన్ చెప్పుకుంటాం, సాటర్డే మధ్యాహ్నంకో సాయంత్రంకో కన్ఫర్మ్ అవుతుంది, సాయంత్రం 7కి. సండే ఒకరోజు, పైగా మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక ఫెయిర్ ఐడియా ఉంటుంది, ఎవరు నామినేట్ అయ్యారన్నది ఒక ఫెయిర్ ఐడియా ఉంటుంది. 5-6 నామినేట్ అయ్యారు, వీళ్ళిద్దరిలో వెళ్ళిపోవచ్చేమో, ఇద్దరిలో ఎవరు అనేది మన టెన్షను. కానీ 50 మందిలో వెళ్ళిపోయారంటే ఏం చెప్పండి, ఏముంటుంది ఇంకా. ముందు 5 రోజులు ముందు వచ్చేస్తుంటే దాన్ని నేను స్టోరీలో పెడదాం, ఏం పెడతాం, చూసే వాళ్ళకి కూడా చూడబుద్ధి కాదు.
సరే ఎనీవే చాలా మంది నాకు రీల్స్ ఫార్వర్డ్ చేస్తే భయ్య వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు మీరు చెప్పరేంటి అంటున్నారు. చెప్తే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని. సో ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోని ఆఫ్ చేసి స్కిప్ చేయొచ్చు. ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్తున్నాను, వీళ్ళు పలానా వాళ్ళు ఎలిమినేట్ అవుతారని. సో నిన్న ఎలిమినేట్ అయింది మ్యాక్స్టన్. చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, 1 million పైన ఫాలోవర్స్ ఉన్నారు. నాకు తెలిసి 1.2 1.3 ఫాలోవర్స్ ఉన్నారు. చెప్పా కదా బిగ్ బాస్లో కాదు ఇది. అందుకని ఇంతమంది సెలబ్రిటీస్ని పెట్టింది దీనికోసమే. ఏ గోళ ఉండదు. అమ్మో 15 నిమిషాలు అయిపోతుంది. సెకండ్ అద్నాన్, ఇది కూడా 5 టీమే 007 టీమ్ 007. తనకి బిగ్ బాస్ ఓటీటీకి వచ్చాడు అది వైల్డ్ కార్డ్గా. తనకే కలిసి అందులోనే కలిసి రాలేదు, ఇందులోనే కలిసి రాలేదు. లోకేష్ కటారియా నాకు తెలిసి ఫస్ట్ ఎలిమినేట్ అయింది లోకేష్ కటారియా అనుకుంటా. తిను ఓటీటీ సీజను తిను మళ్ళీ పేరు మర్చిపోతుంది. వాళ్ళ టీం వేరే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, ఆయన టీం లోకేష్ కటారియా 3. 4 నేహాల్, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో ఉన్న అమ్మాయి చాలా అడౌట్ చేసింది, చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిస్ ఇండియానో ఆ టైటిల్ గ్రేస్లో ఉండటం ఏదో చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ బేబిగా, తిని కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్. అందులో ఏమన్నా 50 మందిలో 30 మంది ఎంతమందో వాళ్ళు 35 మంది దాకా ఆల్మోస్ట్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళే. అంటే 19 సీజన్లు బిగ్ బాస్ జరిగినాయి. సో ఆల్మోస్ట్ యావరేజ్గా 20 మంది వేసుకున్నా 380 మంది ఉంటారు కాబట్టి వాళ్ళే సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి. అది కాకుండా స్ప్లిట్స్ విల్లా అని, రౌడీస్ అని, ఖతరోంకి కిలాడే అని ఎన్ని రియాలిటీ షోలు ఉన్నాయి హిందీలో మామూలుగానా. సో ఆబ్వియస్గా వాళ్ళు కొంచెం ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఉంటారు. పైగా ఈ రోడీస్ వీళ్ళందరూ కామనర్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ని చేసే షోలు కాబట్టి ఇంకా సెలబ్రిటీస్ ఎక్కువ అవుతారు. సో ఇది వీళ్ళు 5 ప్రెజెంట్ అయితే మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ లోకేష్ నాకు తెలిసి, సెకండ్ నేహాల్, థర్డ్ బేబికా, 4th అద్నాన్ అనుకుంటా, 5th మ్యాక్స్టన్ అనుకుంటా. ఇది కొంచెం పైకి కిందకి అవుతుంది. ఒకటైతే నాకు బాగా గుర్తుంది, లోకేష్ అయితే ఫస్ట్, మ్యాక్స్టన్ అయితే నిన్న ఎలిమినేట్ అయ్యాడని చెప్పి. సో వీళ్ళు 5 ఎలిమినేట్ అయ్యారు ప్రెజెంట్. ఇది మొన్నటిదాకా జరిగి ఉంటుంది, నిన్నటి అప్డేట్స్ ఇంకా వచ్చి ఉండవు వీళ్ళకి. సో ఇది సంగతి. ఒక పేజ్ వాళ్ళతో మాట్లాడారు అనమాట. సో వాళ్ళు మనకి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇస్తామన్నారు. మనకు జరిగే దాన్ని బట్టి మన వ్యూవర్షిప్ కనుక పెరిగితే కరెక్ట్గా ఉంటే మన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తీసుకొని చెప్పుకున్న అందం ఉంటుంది. లేదు మనకు అంత జరగకపోతే మనం అంత చెప్పుకోవాల్సిన నెసిటీ లేదు. ఏ పేజ్ ఓపెన్ చేసినా వాళ్ళు చెప్తారో వాళ్ళది మనం చెప్పేయచ్చు. బట్ అంతకన్నా ముందు చెప్పాలనుకుంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మనం తీసుకోవాలంటే మనం ఇవ్వాలి. సో ఇస్తే మనకి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ వస్తాయి. బట్ మన వ్యూవర్షిప్ని బట్టి మనం చూసుకుందాం. అలాంటి అప్డేట్స్ కావాల్సిన నెసిటీ అంత నెసిటీ ఉంటుందని అనుకోవట్లేదు. సో చూసేవాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్య, ఎవరు చూస్తున్నాం, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి. లేదంటే అన్నెసరీ ఎఫర్ట్స్ చూసిన తర్వాత అది చేయాలంటే టైం పెట్టాలి. అది సంగతి. అలాగే మన ఇంకో ఛానల్లో డైలీ వీడియోస్ వస్తున్నాయి, ఆనంద్ న్యూస్. లేటెస్ట్ ఛానల్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో వీడియోస్ చూడండి, చాలా నాకు తెలిసి అయితే బాగుంటాయి. మీరు చూసి మీరు కూడా చెప్పాలి. చలో అది సంగతి. ఇదే ఈ షో కోసం. రేపు నైట్ నుంచి మళ్ళీ అంటే బిగ్ బాస్లో 24 ఇంకోటి లైవ్ ఉంటుంది అంటే లైవ్ ఉండదు, ఓన్లీ ఎపిసోడే ఉంటుంది. సారీ ముందు చెప్పాల్సింది ఈ పాయింట్, ఇప్పుడు ఎంతమంది విన్నారని లేదు అర్థం కాలేదు. లైవ్ అయితే ఉండదు, ఓన్లీ ఎపిసోడే ఉంటుంది. 1.5 hour ఎపిసోడ్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ప్రోమోస్ ఇవన్నీ ఉంటాయి, లైవ్ మాత్రం అసలు ఉండదు. అది సంగతి. బిగ్ బాస్లో కాదని చెప్పాను కదా, ఫుడ్ ఇడ్డే ఉండదు. పడుకోవడానికి ఉన్న ప్లేస్, కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి, ఆటలాడుకోవడానికి ఎరీనాస్ అయ్యే ఉన్నాయి. ఓటింగ్కి దానికి సంబంధించినవే ఉన్నాయి అంతే. చలో రేపటి నుంచి నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రివ్యూస్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.